నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్, బెంగళూరు ఎయిర్పోర్ట్ వేదికగా జరిగినటువంటి కాస్త చిన్న భేటీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగినటువంటి ఆ చిన్న భేటీతోటి ఓ పెద్ద ఊహాగానానికి తెరలేచింది సార్. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో కాంగ్రెస్ లేదా కాంగ్రెస్తో టీడీపీ జతగా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందేమో అనేటువంటి ప్రశ్న అంతటా తలెత్తున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా వాళ్ళిద్దరి కలయికకి ఇప్పుడు ఏపీలో స్కోప్ ఉందా సార్? ఒకవేళ గనక అలా ఉంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? అసలు వాస్తవంగా వాళ్ళు ఏదో విమానాశ్రయంలో అది ఛాన్స్ మీటింగ్ అంటున్నారు, యాదృచ్ఛికంగా కలుసుకున్నారని. సరే, రాజకీయ నాయకులు అంతా యాదృచ్ఛికంగా కలుసుకుంటారా? చంద్రబాబు నాయుడు బెంగళూరు వస్తున్నాడు అనే విషయం తెలిసే ఉండొచ్చు శివకుమార్కు. ఏదైనా కానీ వాళ్ళు చెప్తుంది యాదృచ్ఛికంగా కలిశారు, ఆ తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కకి వెళ్ళి నిలబడ్డారు. ఇవన్నీ మన మీడియాలో ఫోటోగ్రాఫర్లకు లేకపోతే చిన్న చిన్న స్టోరీ బిల్డప్కు ఇది బాగా పనికొచ్చే విషయమే, అది జరుగుతుంది. ఓకే. పైగా శివకుమార్కు చంద్రబాబుకు ఇద్దరికీ సన్నిహితుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మధ్య ఆయన ఎన్నికయ్యారు. ట్రబుల్ షూటర్ అక్కడ శివకుమార్ దానికి ఆధ్వర్యం వహించారు. చంద్రబాబు నాయుడుకి ఎట్లయినా అనుబంధం, పూర్వాశ్రమంలో వాళ్ళ ఒక పార్టీ ఇదంతా ఉంది. కాబట్టి వాళ్ళు కలుసుకున్నప్పుడు అది మాట్లాడుకొని ఒకరినొకరు అభినందించుకున్నారో ఏమైందో మనకు తెలియదు. కానీ దీని మీద వ్యూహం అని నిజానికి ఇటువైపు టీడీపీ సెక్షన్లే కాకుండా ఇటు వైసీపీ వాళ్ళ మీడియాలో కూడా దీన్ని బాగానే ఇచ్చారు. ఇది ఒక ప్రముఖమైన విషయం అని. వాళ్ళిద్దరు కలవడం అంటే ఓకే. చంద్రబాబు నాయుడు బెంగళూరు వెళ్ళింది కూడా నిజానికి అంతకుముందు హైదరాబాద్లో లాగే అక్కడ ఐటీ వాళ్ళని కలుసుకొని తను అంతకుముందు కూడా అసలు తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసినందుకే విజయం వచ్చిందని చెప్పిన పరిస్థితి కూడా ఒకప్పుడు ఉండింది. అంటే వీళ్ళంతా అటు మళ్ళీ ఇచ్చారు ఓకే సార్ ఆ ఓట్లనని. కాబట్టి వాళ్ళ మధ్య అది ఉంది. కానీ అదేదో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం అని చెప్పడానికి మటుకు బొత్తిగా అవకాశం కానీ ఆస్కారం కానీ ఏమీ లేదు. డికే శివకుమార్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో ముఖ్య నాయకుడు, తర్వాత కాబోయే ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఏమి సీట్లు లేవు, ఓట్లు లేవు. దాదాపు అది ఒక జాతీయ పార్టీ కాబట్టి గతం నుంచి కొనసాగుతూ ఉన్న పరిస్థితి తప్ప దానికి ఏమీ లేదు. ఆ ఉన్నది కూడా తెలుగుదేశంతో లేదు. తెలంగాణలో 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీ చేసే కానీ సిపిఐ. ఆ తర్వాత ఈసారి అయితే తెలుగుదేశం బహిరంగంగా కూడా మద్దతు తెలపలేదు. పైగా మాకేం సంబంధం లేదని కూడా 1-2 సార్లు అధికార ప్రతినిధులు, నాయకులు కూడా చెప్పి ఉన్నారు సార్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా తెలుగుదేశం కాంగ్రెస్ అని అనన్నప్పుడు వాళ్ళిద్దరు విమానాశ్రయంలో కలుసుకున్నంత మాత్రాన దాని మీద ఊహాగానాలు, వ్యూహాగానాలు చేయటం అంత అవసరమా? ప్రశ్న. సార్ సార్ అంటే ఇప్పుడు ఒక స్కోప్కి అయితే ఒక ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో తన ప్రభావాన్ని చూపించాలని ఏపీలో ఉవ్విళ్ళూరుతోంది. షర్మిల గారిని చేర్చుకోవటం మాత్రమే కాకుండా మరికొంతమంది ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తులకు కూడా గాలం వేయాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తోంది. ఓ పవర్ ప్యాక్డ్ ఫార్ములా అయితే ముందుకు వస్తున్నటువంటి ఈ తరుణంలో టీడీపీతో కలిసి వెళ్ళకూడదు అనేటువంటి ఛాన్స్ కూడా లేదు కదండి సార్. దేర్ మే బీ ఏ ఛాన్స్ టు మూవ్ ఆన్ కదా. అంటే అలా రకరకాల ఊహాగానాలు, వైల్డ్ స్పెక్యులేషన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు తెలిసినంతలో చాలా కాన్ఫిడెన్షియల్గా నేను చెప్పగలిగింది ఏంటంటే కాంగ్రెస్తో మళ్ళీ కలవాలని చంద్రబాబు నాయుడు భావించట్లేదు. ఓకే సార్. అసలు 2018లో కలవటం కూడా వ్యూహాత్మకమైన తప్పిదము, అది తమకు చాలా నష్టం చేసింది లాంగ్ టర్మ్లో అనే అభిప్రాయం ఆ పార్టీకి ఉంది. మహాకూటమి పెట్టడం దానివల్ల 2 చోట్ల కూడా నష్టం జరిగిందని. ఇప్పుడు కూడా అందుకనే వాళ్ళు రేవంత్ రెడ్డి వస్తే మంచిదనే అభిప్రాయం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా నేరుగా బలపరచకుండా పోటీకి దూరంగా ఉన్నాము, మాకు సంబంధం లేదు, ఇలాంటి అధికార వైఖరి అయితే అలా తీసుకున్నారు. అంతర్గతంగా కొంత మద్దతు మనవాడు అనేది ఉండొచ్చు కానీ కమిట్ కాలేదు. కారణం ఏంటి? కాంగ్రెస్కి మేము దూరంగా ఉన్నాము, ఉండాలి అని. వాళ్ళ అనుభవం మాత్రమే కాకుండా ఇప్పుడు వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహం కూడా కాంగ్రెస్కి అనుకూలంగా లేదు. బీజేపీతో వెళ్ళాలి అని బీజేపీ ఆయన అరెస్ట్ అయిన తర్వాత కూడా అమిత్ షాను లోకేష్ కలిసి రావడం కానీ, ఆ తర్వాత నేను ఎప్పుడూ మోదీని బలపరుస్తున్నాను, సెంటిమెంట్ల కోసం మాత్రమే నేను ఆ ధర్మయుద్ధం చేశాను అన్న పద్ధతిలో చంద్రబాబు చెప్పడం కానీ, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో బాగా బంధం వేసుకోవటం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా
తెలుగుదేశం పార్టీ బీజేపీ శిబిరానికి దగ్గరగా ఉందనేది మనకు స్పష్టమవుతుంది. సార్ కాబట్టి బీజేపీ శిబిరానికి దగ్గరగా ఉండి కాంగ్రెస్తో కలిసే అవకాశం లేదు కదా. ప్రాంతీయ ప్రాతిపదిక మీద చూసినా కానీ కొన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు సిపిఎం, కాంగ్రెస్ కేరళలో పోటాడుకున్నా కానీ కేంద్రంలో కలిసి మేము బీజేపీని వ్యతిరేకిస్తామని చెప్పొచ్చు. అలాగే కాంగ్రెస్, ఆపు, లేకపోతే కాంగ్రెస్, ఇంకొక పార్టీ ఆయా రాష్ట్రాల్లో సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఇక్కడ పోటాడుకున్నా మేము బీజేపీకి వ్యతిరేకమని ఒక మాట చెప్పొచ్చు. ఓకే సార్. కానీ ఇక్కడ అది కాదు కదా పరిస్థితి. బీజేపీలో భాగస్వామి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్తో ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఈజ్ విత్ పవన్ కళ్యాణ్. రెండోది బీజేపీ వస్తే చాలా మంచిది మాకు అని లోకేష్ తన విశాఖ సభకు ముందు కూడా చెప్పున్నాడు. అందుకని చాలా స్పష్టంగా బీజేపీ మా ప్రిఫరెన్స్, మేము బీజేపీతో ఉండాలనుకుంటున్నాం, వాళ్ళే ఇంకా నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం చెప్తున్నప్పుడు శివకుమార్ను కలిసినంత మాత్రాన వచ్చే ఉపయోగం ఏముంటుంది? శివకుమార్ను కలవడం వ్యక్తిగత సంబంధాలు, లేకపోతే వాళ్ళకి రకరకాల కారణాలు, కోణాలు ఉంటాయి కాబట్టి ఆ దోస్తు ఉండొచ్చు. ఓకే సార్. అంతేగాని అదేదో రాజకీయంగా వ్యూహం అక్కడ తయారై ఆ వ్యూహం ఇక్కడ ఓట్ల రూపంలో తెలుగుదేశానికి ఉపయోగపడే అవకాశం ఎంత మాత్రం లేదని చెప్పొచ్చు. అది కాకుండా ఇంకా ఒక రీసెంట్ ఇన్పుట్ కూడా ఒకటి వచ్చింది నాకు సార్. ఏంటంటే బీజేపీ కూడా ఓకే సార్ తెలుగుదేశం మాతో రావాలనుకుంటుందా లేదా ఏంటి ఈ సంగతి మాకు 4-5 రోజుల్లో తెలియాలి అని. ఇప్పుడు అమిత్ షా నేను తెలంగాణకు వచ్చాడు కదా. అవును సార్. అలాగే తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు అక్కడ కూడా ఫోకస్ పెడతారు వాళ్ళు. ఈ మధ్య వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల ఆఫీస్ బేరర్స్ను, పదాధికారులను పిలిచి సమావేశం వేసి లోక్సభ ఎన్నికలు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఒక వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలో సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, పురంధేశ్వరి అధ్యక్షురాలయ్యాక వైసీపీ మీద విమర్శ పెరిగింది, తెలుగుదేశం పార్టీతో అనుకూలత పెరిగింది, ఆమె అటువైపు నడిపిస్తున్నారనే అసంతృప్తి కొంతమంది బీజేపీ నాయకుల్లో కూడా ఉంది. కేంద్రం కూడా కొంత సరిచేసే ప్రయత్నం చేసింది, ఇవన్నీ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం తెలుగుదేశంతో పోతేనే మనం వైసీపీతో ఎలాగో పోలేము సోషల్ కారణాల వల్ల. కాంగ్రెస్ ఇక్కడ ఏమీ లేదు, కాంగ్రెస్ ఎలాగో విడిగా ఉంటుంది, దాన్ని ఎదుర్కోవచ్చు, వాళ్ళకి ఏం లేదు. బట్ కాబట్టి తెలుగుదేశంతో గతంలో మన మిత్రపక్షం కాబట్టి జనసేన కూడా మన కూటమిలో ఉంది కాబట్టి అటువైపు వెళ్తే మనకు 4-5 సీట్లు వస్తాయి, కొంత మనుగడ ఉంటుంది, కంటిన్యూస్గా సీట్లు లేకపోతే మంచిది కాదు అనే అభిప్రాయం బీజేపీలో కొంతమందికి ఉన్నట్టు. ఓకే సార్. అలాగే పార్లమెంట్ సీట్లు కూడా ఒక 6-7 బీజేపీకి సంబంధించి, అంటే ముఖ్యంగా మీరు సుజనా చౌదరి, సీఎం రమేష్, గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఇలా కొంతమంది పోటీ చేయాలనే ఆలోచనలు తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఆఫర్ ఇవ్వడం ద్వారా వాళ్ళను చేసుకుందామనే అభిప్రాయం కూడా తెలుగుదేశానికి ఉంది అంటున్నారు. సో తాజాగా ఒక 3-4 రోజుల్లో మీరు తేల్చండి అని చెప్పిన దాన్ని కూడా తెలుగుదేశం చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది అనే చెప్తున్నారు. సో అలా నెమ్మదిగా బీజేపీ పూర్తిగా మన దగ్గర రాదు అని చెప్పడానికి లేదు, కొంత పరిశీలనలో ఉంది అనే ఆశ తెలుగుదేశంలో కొంచెం ఉంది. బీజేపీ సంగతి ఏమైనా సరే మనమైతే కాంగ్రెస్ క్యాంపులోకి వెళ్ళొద్దు. ఓకే సార్. సార్ ఇప్పుడు కాంగ్రెస్తో వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక క్లియర్ కట్ చంద్రబాబు గారికి ఉన్నట్టు తెలుస్తుంది, అది ఓకే సార్. మరి కాంగ్రెస్కి ఆ మాత్రం క్లియర్ విజన్ ఉందా సార్? అంటే ఎవరితో వెళ్ళాలి, ఎవరితో వెళ్ళకూడదు, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు గిడుగు రుద్రరాజు మేము సిపిఐ సిపిఎంలతో కలిసి పోటీ చేస్తామని ఒక ప్రకటన చేశారు. నారాయణ, సిపిఐ నారాయణ కూడా ఇంచుమించు అలాంటి ప్రకటనలు, సూచనలు ఆయన కూడా ఇచ్చి ఉన్నారు. అంటే కాంగ్రెస్ చెప్తే సరిపోదు కదా సార్, కమ్యూనిస్టులు కూడా చెప్పాలి కదా. అదే నేను చెప్తుంది. సిపిఐ నారాయణ కూడా 1-2 సార్లు అలాంటి సూచనలు కొన్ని చేశారు. ఓకే సార్. ఆయన ఇప్పుడు ఎక్కడో వేరే దేశంలో ఎక్కడో ఉన్నారు, అలాంటి సూచనలు చేశారని చెప్తున్నారు. అలాగే గతంలో దగ్గరగా ఉన్న సిపిఐ కార్యదర్శి రామకృష్ణ వీళ్ళు ఎక్కువగా పాల్గొన్నారు. మరి ఇట్లా అయితే ఇప్పటి వరకు నడిచింది మారుతుంది కదా అంటే దానికి కూడా సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒకటి చూడొచ్చు, కానీ మేమేం సీట్ల కోసం కాదు అనే ఒక అభిప్రాయం ఇరుపక్షాలు కూడా అలా చెప్పుకోవటం అది నడుస్తుందని అంటున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్తుంది అధికారిక కాదు, మామూలుగా మనకు వచ్చే సమాచారాలు చూసినప్పుడు. నారాయణ అయితే బహిరంగంగా కూడా ప్రకటన చేశారు, తెలంగాణలో 1 సీటు, ఆంధ్రప్రదేశ్లో 1 సీటు మేము పోటీ చేస్తాం లోక్సభకు అని. ఇప్పటివరకు అలాంటి చర్చలు మొదలవ్వలేదు. కానీ ఈ సమయంలో
కాంగ్రెస్ వ్యూహం కంటే షర్మిల కాంగ్రెస్లో చేరడం అన్నది ప్రధానంగా చర్చను ఆక్రమించేసరికి ఓకే సార్. ఫోకస్ అంతా షర్మిల దగ్గరికి వెళ్ళింది. ఆమెకు బాగా సన్నిహితులైన వాళ్ళు రాజకీయ వర్గాలు చెప్పే ప్రకారం షర్మిల తప్పనిసరిగా కాంగ్రెస్కు దగ్గర అవుతారు, చేరుతారు కూడా, చేరొచ్చు కూడా. చేరిన తర్వాత అధ్యక్షులు అవుతారా లేదా అన్నది ఆమె ఇష్టం మీద, అలాగే వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్గా, స్టార్ అట్రాక్షన్గా ఆమె చేరడం మటుకు జరుగుతుంది. ఆ విషయంలో శివకుమార్ పాత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి లాగా శివకుమార్, డికే శివకుమార్ షర్మిలను కూడా ఆమెతో 1-2 సార్లు వాళ్ళు కలుసుకున్నారు, కాంటాక్ట్ వాళ్ళకు ఉంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే షర్మిల వచ్చినా కానీ జగన్కు వ్యతిరేకంగా ఆమె ఉపయోగపడుతుంది, వైఎస్ కుటుంబ సభ్యురాలు, ఇదివరకు సభలు పెట్టినామే అనే ఒక అభిప్రాయం తెలుగుదేశంలో ఉంది. దాన్ని వాడు బాగా ఆహ్వానిస్తారు. కానీ ఆమెతో కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి వాళ్ళకి ఏమి ఉండదు. ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డగా వచ్చి చంద్రబాబు నాయుడుతో చేయి కలిపేటటువంటి పరిస్థితి షర్మిలకు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు ఒక 25 ఏళ్ల నుంచి ఈ 2 శిబిరాలే కదా మెయిన్ రైవల్స్. వైఎస్ ఉన్నప్పుడైనా ఇప్పుడు జగన్ హయాంలో అయినా వాళ్ళే. కాబట్టి ఏ క్షణంలో అయితే షర్మిల వెళ్ళి చంద్రబాబుతో పొత్తే కనుక పెట్టుకుంటే ఆ క్షణంలో ఇంకా జగన్కి అంతకంటే కావాల్సింది ఏమి ఉండదు. ఇప్పటికీ ఆయన 4 శత్రువులు అంటుంటాడు, రేపు 5 అని కలుపుతారు. కాబట్టి అది జరగకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కూడా ఎన్డీఏలో ఉన్న పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం అనేది కష్టం అనేది అది అభిప్రాయం ఉంది. అందువల్ల కాకపోతే ఒకటి జరగచ్చు అని అనిపిస్తుంది. సార్ ఏంటి సార్ మాట్లాడినవి కొంతమంది వైసీపీ నాయకులు, లేకపోతే ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, రాజీనామాలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళతో కొంచెం మాట్లాడినప్పుడు వాళ్ళల్లో వైసీపీలో ఇమడలేకపోయిన వాళ్ళు, లేకపోతే వైసీపీ లేకుండా రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు షర్మిల నాయకత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే సార్. ఎవరో ఒక వైఎస్ ఫ్యామిలీ మెంబర్తో ఉంటాం కానీ మేమైతే తెలుగుదేశంలోకి వెళ్ళలేము ఓకే అనే వైఖరితో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మరి 4 అవుతారా, 5 అవుతారా? వీళ్ళు ఇప్పుడు ఈరోజు సాయంత్రం వైసీపీ ఫైనల్ లిస్టు అది ఈరోజు సాయంత్రం రేపు పొద్దున సార్ వాళ్ళు ప్రకటించిన తర్వాత అది ఖాయం కావచ్చు. సార్ ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామందిని వేధిస్తుంది సార్. అంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో చేరినంత మాత్రాన వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేస్తుందా, ఆ అభిమానులు కానీ లేదంటే మిగతా వాళ్ళందరూ దాన్ని అడాప్ట్ చేసుకుంటారా అనేటువంటిది ఒక ఇప్పుడు అర్థం కానటువంటి విషయం సార్. మీరు అడిగే దాంతోపాటు ఇంకో ప్రశ్న కూడా ఉంది సార్. షర్మిల రావడాన్ని వీళ్ళు బాగా హైప్ ఇచ్చారు, ప్రోత్సహించారు తెలంగాణలో. కానీ వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు ఇవన్నీ జరిగిన మాట నిజమే. కానీ అల్టిమేట్గా షర్మిల నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ నాయకురాలుగా ప్రజల ముందుకు వస్తే అది తెలుగుదేశం పార్టీ శిబిరానికి లాభమా నష్టమా అనే ఒక చర్చ కూడా ఉంది. అవును సార్. మీరు అన్నట్టుగా ఆమె లెగసీని క్లెయిమ్ చేయటం అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ అని తప్ప ఆమె తన పేరు కూడా తక్కువ సార్లు, రాజశేఖర రెడ్డి గారి పేరు ఎక్కువ సార్లు ఆమె చెప్తారు. ఆమెకు అవకాశం కూడా ఉంది, బికాజ్ ఆయనకు చాలా సన్నిహితంగా ఇష్టంగా ఉన్న కూతురు అని చెప్తారు. కాబట్టి తప్పకుండా మన దేశంలో ఉన్న అందులో రాయలసీమలోనూ కొన్ని చోట్ల ఉన్నటువంటి ఈ భూస్వామ్య అవశేషాలు, ఫ్యూడల్ అవశేషాలు, కుటుంబాలు, వాటి సంబంధాలు ఇవన్నీ చూసినప్పుడు తప్పకుండా మరి అటు జగన్ వారసుడైతే షర్మిల వారసురాలు కాకుండా పోదు కదా. కాబట్టి జగన్ ఇప్పటికే పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రిగా బలమైన స్థానాలతో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల పోరాటం మొదలవుతుంది. అందువల్ల రాజశేఖర రెడ్డి కూతురు అని, అంతేకాకుండా కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డి దాన్ని ఒక దశలో దెబ్బతింటే పైకి తెచ్చినటువంటి నాయకుడని ఆ అంశం మీద ఎక్కువ ప్రచారం జరుగుతుంది. వైసీపీ నుంచి అందులో చేరాలనుకునే వాళ్ళు కూడా ఆ పాయింట్ మీదే చేరతారు. మేము రాజశేఖర రెడ్డి వారసత్వంతోనే ఉన్నాం అన్న దాంట్లో చేరుతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే 2 జరుగుతాయి. తెలుగుదేశం చంద్రబాబు కోణం, జగన్ కోణం ఇప్పుడు 2 తీసుకుంటే, జగన్ కోణంలో తనకు వ్యతిరేకంగా ఉండే కొంతమంది పెద్ద గణనీయమైన ప్రభావం కాకుండా కాంగ్రెస్తో ఉంటారు. కాబట్టి తన వ్యతిరేక ఓట్లు కొన్ని చీలిపోతాయి. తెలుగుదేశం కోణంలో చూస్తే కూడా ఆయన మీద అసంతృప్తితో వచ్చిన వాళ్ళు తమ దగ్గరికి రాకుండా కాంగ్రెస్ శిబిరానికి, షర్మిల దగ్గరికి వెళ్ళే ఒక అవకాశం ఏర్పడుతుంది. అందుకనే ఇప్పుడు తెలుగుదేశంలో కొంతమంది, లేదా బయట ఉండే కొంతమంది పరిశీలకులు అసలు షర్మిల రావడం అనేది తెలుగుదేశానికి అనుకూలమైన పరిణామం కాదేమో, అసలు వాళ్ళు వ్యూహాత్మకంగానే వచ్చి
సార్ ఈ ప్రశ్న తెలంగాణలో రాలేదు, ఎందుకంటే తెలంగాణలో వైఎస్ఆర్సీపీ లేదు, జగన్ లేడు కాబట్టి. సార్ ఏపీలోకి వచ్చేసరికి ఆ క్వశ్చన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత శాతం ఓట్లు కొంచెం మళ్ళీ ఆ మొక్కను బతికించుకునే ఒక ప్రయత్నం. ఎక్కడైనా స్థానికంగా బలమైన అభ్యర్థులు ఉన్నారనుకోండి, సీనియర్లు కొంచెం, అప్పుడు వాళ్ళు కొంత ప్రభావం చూపించి కొన్ని ఓట్లు తెచ్చుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళు తెచ్చుకునే ఓట్లన్నీ అటు తెలుగుదేశానికి పోకుండా కాంగ్రెస్కి వస్తే దాన్ని జగన్ లేదా వైసీపీ హర్షిస్తారు కదా. అవును సార్. సో ఇలాంటి ఒక పరిణామం ఏదో రాబోతుంది. ఈ మధ్యలో బీజేపీ రోల్ అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీ తెలుగుదేశం కలిసి వస్తే కనుక అప్పుడు ఇంకా పోలరైజేషను ఇంకా క్లియర్గా ఉంటుంది. వామపక్షాలు కాంగ్రెస్ ఇంతవరకు అధికారికంగా చర్చలు జరిపి ఏదో అట్లాంటివి జరిగినట్లేదు. చూడాలి ఇంకా మనం అది ఎలా జరుగుతుందో. ఇండియా కూటమి పైన ఉన్నటువంటిది ఒకటి ఉంది సార్, కానీ కేరళలో వాళ్ళు కష్టపడుతున్నారు. తెలంగాణలో కూడా సిపిఐ పొత్తు పెట్టుకుంది కానీ సిపిఎం కుదరలేదు. సో ఇవన్నీ ఎలా పోతాయి. ఈ మధ్యలో మనకి ఇంకో కొత్త సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన పార్టీ కూడా ఒకటి రంగప్రవేశం చేసింది. ఆపు లాంటి కొన్ని చిన్న పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా అవుతాయో మనం చూడాలి. కానీ వన్ సైడ్గా షర్మిల రాగానే చాలా పూర్తి ప్రభుత్వానికి మీద తీవ్రంగా దాడి చేసి జగన్కు చాలా ప్రధానమైన సవాలుగా వస్తున్నారు అన్నది మటుకు ఆమె రాజకీయ పొలిటికల్ సెలెక్షన్. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల దాంట్లో కొంచెం ట్విస్ట్ సార్ వస్తుంది. చంద్రబాబు నాయుడు ఆశీస్సులు తప్ప పొత్తు పెట్టుకునే అవకాశం ఏమీ ఉండకపోవచ్చు, ఉండదేమో బహుశా. సార్ థ్యాంక్ యూ సార్.